Education here at Sun can be an excellent choice for any students. ఘోర విషాదం జరిగింది. విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మిగిలిపోయింది. వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళిన ఓ కుటుంబం అందులోనే చిక్కుకుపోయి కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఆ వీడియో మీరు చూడండి. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. సెలవులు కావడంతో ఓ కుటుంబం 16 మందితో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకుంది. ట్రిప్ లో భాగంగా లోనావాలాలోని భూషి డ్యామ్ కు వెళ్లారు అందరూ. కుటుంబంలోని కొందరు ఆ డ్యాం వద్దున్న జలపాతంలో ఫోటోలు దిగేందుకు వెళ్లారు. ఇంతలోనే భారీ వరదొచ్చింది. నీటితో పాటు వారిని కూడా తీసుకుని వెళ్లిపోయింది. పూర్తి వివరాల విషయానికి వస్తే మహారాష్ట్రలోని హదప్సర్కు చెందిన షాహిస్తా అన్సారీ తన 16 మంది కుటుంబ సభ్యులతో కలిసి టూర్కు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా లోనావాలాకు వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేశారు. దగ్గరలోని భూషి డ్యామ్ ఉందని, అక్కడ ఓ జలపాతం కూడా ఉందని తెలిసి అన్సారీ అండ్ ఫ్యామిలీ అక్కడికి వెళ్లాలనుకున్నారు. అక్కడికి చేరుకుని జలపాతాన్ని చూస్తూ ఫోటోలు దిగారు. ఈ క్రమంలో పిల్లలు నీటి లోపలికి వెళ్దామని కోరగా 36 ఏళ్ల అన్సారీ అందుకు అంగీకరించలేదు. అయినా సరే 4 చిన్నారులు నీటిలోకి వెళ్లడంతో అన్సారీ కూడా వారికి తోడుగా వెళ్ళింది. ఇంతలోనే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సడన్ గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. బయటకు వద్దామనుకునేలోగే నీరు భారీగా పెరిగిపోయి చిన్నారులతో అన్సారీ వరద నీటిలో చిక్కుకుపోయింది. వారిని గట్టిగా పట్టుకుని నిల్చుంది. క్షణక్షణానికి నీటి ప్రవాహం పెరగడంతో అన్సారీతో పాటు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. ఒడ్డునున్న వారు కూడా వాళ్ళని కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. వీరిలో 36 ఏళ్ల అన్సారీ, 13 ఏళ్ల అమీమా అన్సారీ, 8 ఏళ్ల ఉమేరా అన్సారీ, 4 ఏళ్ల అద్నాన్ అన్సారీ, 9 ఏళ్ల సయ్యద్ మృతి చెందారు. వీరిలో ప్రస్తుతానికి 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భూషి డ్యాంపై ఉన్న కొండ ప్రాంతం చాలా ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు పోలీసులు. అయినప్పటికీ సుమారు 50,000 మంది ప్రతిరోజు వస్తుంటారు అని పోలీసులు చెబుతున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఎవరూ కనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ వచ్చి చేరుకున్నారని, ఇలాంటి ప్రదేశాలకు వర్షాకాలంలో రాకూడదని చెప్పినా వినడం లేదని పోలీసులు తెలిపారు. ఇలా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటివి జరుగుతుంటాయి. 10 ఏళ్ల క్రితం ట్రిప్ కు వెళ్లిన 24 మంది తెలుగు ఇంజనీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో కొట్టుకుపోయారు. ఆ ఘటన ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తాజాగా ఈ ఘటనతో అలాంటి ఘటనలు ఎన్నో గుర్తుకొస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.